మారు మనసు పొందాలి. మారు మనసు పొందడంలో ఒక 5 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ మారు మనసు పొందడంలో ఒక 5 విషయాలు. మొదట ఏంటంటే పాపాన్ని గుర్తించడం, నేను పాపినని గుర్తించడం. రెండోది, ఈ పాపము నిమిత్తము దుఃఖము కలగడం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఆయన మనలను ఒప్పింపచేయును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే పాపాన్ని ఒప్పుకోవడం, నేను పాపినని ఒప్పుకోవడం. మనం పాపినని ఒప్పుకుంటే ఆయన మన పాపముల నిమిత్తము కల్వరి శిలువలో మరణమును పొంది ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మన పాపాలని ఆయన క్షమిస్తాడు. రెండోది, మన పాపముల నిమిత్తమై యేసు ప్రభు దగ్గర క్షమాపణ కోరినట్లయితే ఆయన మన పాపాలని క్షమిస్తాడు. పాపము నుండి మరలాలి అంటే పాపం ఇక చేయకుండా దేవుని దగ్గర తీర్మానం తీసుకొని ఇక మీదట పాపం చేయకుండా మనం నూతనంగా జీవించాలి. అందుకోసము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని చిత్తము కనుక ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ.